హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే నేను ఇంట్లో చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీకి 1/2 కేజీ అయితే వేరుశనగ నూనె తీసుకున్నాను. 1 డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను. దీపక్ కారం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు, ఒక గుప్పుడు ధనియాలు తీసుకున్నాను. 1 కేజీ పచ్చడికి కొలత ఫ్రెండ్స్. దాల్చిన చెక్కలు అవి అయితే సరిపోతాయి. లవంగాయలు ఫ్రెండ్స్ ఒక 10 తీసుకున్నాను. యాలక్కాయలు అయితే 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే మెంతులు ఫ్రెండ్స్. 2 టీ స్పూన్లు అయితే మెంతులు ఆవాలు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ అయితే మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి అయితే ఇప్పుడు గోరువెచ్చగా వేయించుకుందాం ఫ్రెండ్స్. గోరువెచ్చగానైతే వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. వేపుకొని పొడి మసాలా అయితే పట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే ద్వారగా వేయించుకుంటున్నాను. మాడకూడదు, లైట్ గా గోరువెచ్చ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ అయితే చూడండి ఫ్రెండ్స్, నీట్ గా కడిగి 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదైతే నీట్ గా కడిగి ఇప్పుడు ఆయిల్ మొత్తం పోయిన వరకు దీన్ని బాయిల్ చేసుకున్నాం. కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు సాల్ట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు అయితే వేసాను. పసుపు వేసి పసుపు ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా నీరు అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్ బయటికి. సాల్ట్ అయితే సరిపడా వేసాను ఫ్రెండ్స్. ఇవి అయితే వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని పొయ్యి ఆపేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పొడి మసాలా పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయలు అయితే కట్ చేసి రసం తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే మొత్తం నీరు లేకుండా ఎలా బాయిల్ అయిందో. ఇవైపు అయితే నూనె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నూనె మనకు మంచిగా కాగినాక బాయిల్ అయిన చికెన్ అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మనకు మంచిగా కాగింది. బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నీరు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. పొడి పొడిలాడుతూ ఉండాలి చికెన్. కొని మాడకుండా అయితే చూసుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చిన వరకు అయితే చికెన్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి మాడకుండా. చూడండి ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే ఏగవటానికి అయితే రెడీగా ఉంది. రెడ్ కలర్ లో వచ్చినాకైతే తీసేయటమే ఫ్రెండ్స్. మనం ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మొత్తం మొక్కలన్నీ మొత్తం ఎగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా వేగింది. దీన్ని అయితే పక్క తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం వేరే దానిలో వేసేటప్పుడు ఎట్ట మోగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అట్ట మోగాలి. ఇట్లా మూత వచ్చినప్పుడు అయితే మనకైతే నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. పచ్చివాసన పోయిన వరకు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి ఫ్రెండ్స్.
పచ్చి కరివేపాకు ఒక గుప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం కలిపి ఒకసారి తిప్పుకుందాం. అల్లం అయితే పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసుకుందాం. మొత్తం ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. మాడకుండా మనం సిమ్లో పెట్టుకుని అయితే వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పావు సేరు కారంతో గ్లాస్తోనైతే కారం తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలత అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కారం పచ్చివాసన పోయిన వరకు అయితే ఒకసారి తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కారం తీసుకున్న గ్లాస్తో సగానికి అయితే సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసా ఫ్రెండ్స్. మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా వేయించి పక్కకు తీసి పెట్టిన చికెన్ అయితే వేసుకుందాం. ఇది మొత్తం కలిసే వరకు తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది గోరువెచ్చగా చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారనిద్దాం. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ పులుసు పోద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, జ్యూసీగా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిమ్మ పులుసు అయితే సరిపడా పోతున్నా. చూడండి ఫ్రెండ్స్, పులుసు అంతా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకుందాం. పచ్చడి చూడండి ఫ్రెండ్స్, జ్యూసీగా కలర్ఫుల్గా అయితే బాగుంది కదా. పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.